హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చేయబోయే ప్రాజెక్ట్ వచ్చేసి జీపీఎస్ ట్రాకర్. సో దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసి ఆర్డినో యుఎన్ఓ R3 బోర్డ్, జీపీఎస్ నియో 6M మాడ్యూల్, మన కోఆర్డినేట్స్ చూసుకోవడానికి ఓఎల్ఈడి డిస్ప్లే, ఇది 0.91 ఇంచ్ డిస్ప్లే. ఈ కాంపోనెంట్స్ అన్ని కనెక్ట్ చేయడానికి జంపర్ వైర్స్, ఈ కాంపోనెంట్స్ అన్నిటికీ పవర్ ఇవ్వడానికి ఒక అడాప్టర్. ఇవైతే కాంపోనెంట్స్. ఇవన్నీ ఒకసారి మనం కనెక్షన్ చేసి తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ఈ కనెక్షన్స్ అన్నీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కనెక్షన్స్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి మనం ఒక కోడ్ అయితే డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. ఈ కోడ్ నేను గిట్హబ్ రిపాజిటరీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ కోడ్ని ఇందులోకి డిప్లాయ్ చేయండి. సేమ్ కనెక్షన్స్ నేను ఎలా అయితే ఇచ్చానో అలాంటి కనెక్షన్సే మీరు ఇవ్వండి. జనరల్గా దీని వెనుకున్న సైన్స్ ఏంటి, అసలు దీనికి లొకేషన్ అనేది ఎట్లా ట్రాక్ అవుతుంది, ఈ స్క్రీన్లో మనం ఆ లొకేషన్ కోఆర్డినేట్స్ అయితే చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్ లొకేషన్ నేమ్ అయితే తెలియదు, లైక్ మీరు హైదరాబాద్లో ఉన్నారా లేకపోతే ఢిల్లీలో ఉన్నారా ఆ లొకేషన్ అయితే రాదు. మన గ్లోబ్ పైన కోఆర్డినేట్స్ అనేవి ఉండడం జరుగుతుంది, లైక్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని. ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లేలో రావడం జరుగుతుంది. దీనికి ఎట్లాంటి ఇంటర్నెట్ కూడా అవసరం లేదు ఈ లొకేషన్ రావడానికి. అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇక్కడ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. నేను ఎప్పుడైతే ఈ ఆర్డినో బోర్డ్కి పవర్ సోర్స్ని ఇస్తానో కోడ్ డిప్లాయ్ చేసి, అప్పుడు ఏమవుతుందంటే ఈ జీపీఎస్ మాడ్యూల్ అనేది మనకు ఎర్త్కి ఒక 20,000 కిలోమీటర్స్ పైన శాటిలైట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అవి జీపీఎస్ శాటిలైట్స్. అవి అరౌండ్ 25 to 30 శాటిలైట్స్ మన గ్లోబ్ చుట్టూ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈ శాటిలైట్స్కి వీటికి ఒకటే పని, అవి రేడియో సిగ్నల్స్ని ఎర్త్ పైకి ఎమిట్ చేస్తూ ఉంటాయి. అట్లానే అన్ని శాటిలైట్స్ ఒక 2 ఇన్ఫర్మేషన్స్ని అయితే కిందికి ఎమిట్ చేస్తాయి. ఆ సిగ్నల్ ఏ టైంలో ఎమిట్ అవుతుంది అదొక ఇన్ఫర్మేషన్. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ శాటిలైట్స్ అన్నీ ఒక ఆర్బిట్లో రొటేట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఎగ్జాక్ట్ ఆర్బిట్ లొకేషన్ కూడా ఇది సెండ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే నేను దీనికి పవర్ ఇచ్చినప్పుడు ఆ శాటిలైట్స్ నుండి వచ్చే సిగ్నల్ ఈ జీపీఎస్ మాడ్యూల్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అట్లా ఎన్ని శాటిలైట్స్కి ఇది కనెక్ట్ అవుతుందంటే అరౌండ్ అట్లీస్ట్ 3 శాటిలైట్స్కి అయితే కనెక్ట్ అవుతుంది. 3 శాటిలైట్స్ కనెక్ట్ అయినప్పుడు వాటి నుండి వచ్చే సిగ్నల్ని ఇక్కడ శాటిలైట్ సిగ్నల్ ఎమిట్ చేసినప్పుడు దీనికి వచ్చేసరికి టైం డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా, ఆ టైం డిఫరెన్స్ని తీసుకొని ఇది ఎంత డిస్టెన్స్ దూరంలో ఉంది అనేది అయితే మనకు తెలుస్తుంది. అట్లనే మనకు 3 శాటిలైట్స్ నుండి ఇది సిగ్నల్స్ని తీసుకొని క్యాలిక్యులేషన్ జరిగినాక దీని ఎగ్జాక్ట్ పొజిషన్ ఎక్కడ ఉన్నదనేది మనకైతే తెలుస్తుంది. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏ లెవెల్కి వెళ్తుందంటే ఒక మిల్లీ సెకండ్లో చిన్న తేడా వచ్చినా కానీ మీ లొకేషన్ కంప్లీట్లీ మారిపోతుంది. క్యాలిక్యులేషన్ అయితే ఎగ్జాక్ట్ యాక్యురేట్గా ఉంటుంది. అందుకే మనకు యాక్యురేట్ లొకేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సేమ్ టెక్నాలజీ మన మొబైల్లో కూడా వాడతాం. మనం ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నప్పుడు అట్లీస్ట్ మీరు 3 to 4 శాటిలైట్స్కి అయితే కనెక్ట్ అవుతున్నారు. కనెక్ట్ అయినప్పుడే మనకు ఆ బ్లూ డాట్ అనేది కనిపించడం జరుగుతుంది. దానికి కూడా ఇంటర్నెట్ అవసరం లేదు మీరు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి. బట్ ఎప్పుడైతే మీకు ఈ ఏరియా హైదరాబాద్, ఈ ఏరియా రామంతపూర్, ఈ ఏరియా అమీర్పేట్, అది గూగుల్ వాళ్ళు కన్వర్ట్ చేస్తారు. దానికి మనకి ఇంటర్నెట్ కావాలి. జస్ట్ మీకు కోఆర్డినేట్స్ కావాలంటే ఎటువంటి ఇంటర్నెట్ అయితే అవసరం లేదు. ఇప్పుడు మనం దీనికి పవర్ ఆన్ చేసి చూద్దాం అసలు ఇక్కడ కోఆర్డినేట్స్ ఎలా వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. దీనికి నేను ఈ 12 watts అడాప్టర్ని అయితే యూస్ చేస్తున్నా. నేను ఆల్రెడీ కోడ్ ఇందులో ఒక డంప్ చేసిన. కోడ్ నేను మళ్ళీ డంప్ చేయట్లేదు, ఎందుకంటే సేమ్ రొటీన్ ప్రాసెస్, ఎందుకని నేను డంప్ చేయట్లేదు. ఇక్కడనైతే ప్లగ్ చేసిన. ఈ అడాప్టర్ని మనం సాకెట్లో ప్లగ్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఇది ఫస్ట్ టైం కోల్డ్ స్టార్ట్ జరుగుతుంది. కోల్డ్ స్టార్ట్ అంటే ఇందులో ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు. అప్పుడు మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలవడానికి ఒక 2 to 3 minutes అయితే పడుతుంది. బెటర్ మీరు క్లోజ్డ్ రూమ్లో కాకుండా బయట ఇది ట్రై చేయండి, మీకు లొకేషన్ ఫాస్ట్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఈ అడాప్టర్ ప్లగ్ చేసి అసలు ఇందులో ఏం డీటెయిల్స్ వస్తున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. చలో బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఆర్డినోకి అయితే పవర్ ఇచ్చినాం అడాప్టర్ నుండి. ఇక్కడ మీరు చూడవచ్చు. ఆన్ చేసినాక ఇక్కడ మీరు చూడండి వెయిటింగ్ ఫర్ జీపీఎస్ అని ఉంది. ఇక్కడ జీపీఎస్ మాడ్యూల్ కూడా బ్లింక్ అవుతుంది. బ్లింక్ అవుతుందంటే ఇది శాటిలైట్ సిగ్నల్స్ని ఇప్పుడే తీసుకుంటుంది. కాసేపు ఆగినాక ఇక్కడ కోఆర్డినేట్స్ అనేవి అప్డేట్ అవుతాయి.
ఇప్పుడు మీరు చూడొచ్చు మనకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అయితే రావడం జరిగింది. పైన ఉంది లాటిట్యూడ్, కింద ఉంది లాంగిట్యూడ్. కోఆర్డినేట్స్ అయితే రావడం జరిగింది, సేమ్ కోఆర్డినేట్స్. ఇప్పుడు మనం గూగుల్లో టైప్ చేద్దాం. ఇక్కడ గూగుల్లో నేను ఆల్రెడీ టైప్ చేసిన, సేమ్ సెర్చ్ చేస్తున్నా. ఇది మన లొకేషన్, ప్రజెంట్ ఉన్న లొకేషన్ ఇది మనది. ఇక్కడ చూడొచ్చు, ఇది రామంతపూర్ ఏరియా. ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది, మేము ఉండే ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది. ఆర్డినోతో శాటిలైట్ ప్రాజెక్ట్ చూసిరు కదా. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసమే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.